జ్యోత్స్న వల్ల వాళ్లతో కూడా గొడవ పడాల్సి వస్తుంది. మాట్లాడేటప్పుడు కాస్తైనా వెనక ముందు ఆలోచించదు. బంధుత్వాలు, బంధాలు ఇవేవి గుర్తుండవు దానికి. ఆ తర్వాత కొందరు ఇంటికొచ్చి తీరిగ్గా సారీలు చెప్తుంటారు, కొందరు ఇంటికే పిలిచి సారీలు చెప్తారు. మీ మేనకోళ్లేం క్షమాపణ చెప్పే రకం కాదులే చెల్లమ్మా. వీలునామా గురించి గొడవైందన్నారుగా, మళ్లీ దాని గురించి ఏదో పంచాయతీ పెట్టినట్టుంది. పంచాయతీ అంటే మీరొస్తారా? రారు కదా, అందుకే పార్టీ అంటుంది. అలాంటిదే ఉండదులే పెద్దమ్మా. ఒరే కార్తీక్, అక్క చెప్పిందే నిజమనిపిస్తుందిరా. అన్నయ్య పెట్టిన నిబంధనకి జ్యోత్స్న ఒప్పుకోకపోతే ఆస్తి నీకు చెందుతుంది కదా, అదే దాని బాధంతా. ఒకవేళ లాయర్ని పిలిచి మనకేం సంబంధం లేనట్టు సంతకాలు పెట్టించుకోదు కదా. సరిగ్గా చెప్పావు చెల్లమ్మా. ఆస్తుల దగ్గర, డబ్బు దగ్గర మంచి మానవత్వం ఉండు. కొందరు దానికోసం ఎంతకైనా తెగిస్తారు, ఎవరినైనా వదులుకుంటారు. జ్యోత్స్న బుద్ధి అత్త సరిగ్గానే కనిపెట్టింది. నిజంగానే దీంట్లో ఏదైనా కుట్ర చేస్తుందో? తప్పుతుందా? వస్తానులేరా. మనసు మార్చుకున్నావా చెల్లమ్మా? అక్కడ అన్ని మాటలన్న పిన్ని ఇంటికొచ్చి సారీ చెప్పింది. అలాగే జ్యోత్స్నలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో అక్క. మనం నెగటివ్ గా ఎందుకు ఆలోచించాలి? పాజిటివ్ గా కూడా ఆలోచించచ్చు కదా. పైగా మనతో పాటు ఎవరో కావాల్సిన ముఖ్యమైన వాళ్ళని కూడా పిలుస్తున్నారని చెప్పారు. అందరి ముందైతే వీలునామా గురించి మాట్లాడదులే. మాట్లాడితే మాత్రం నువ్వు ఊరుకోవద్దు చెల్లెమ్మా. తల్లికి ఆరోగ్యం నయమైందన్న సంతోషంలో పార్టీ ఇస్తుందని తాత చెప్పాడు. ఇప్పుడు ఎవరేం చెప్తే ఏంలే, పిలిచారు, వెళ్లడం మన బాధ్యత. జ్యోత్స్న ఏం చేస్తుందో చూద్దాం. జ్యోత్స్న అయితే ఏదో ప్లాన్ లోనే ఉందని అర్థమవుతుంది. వెళ్తాను అత్తయ్య. భోంచేసి వెళ్ళొచ్చు కదా. అత్తయ్య, ఏంటల్లుడు? చిన్నప్పటి నుంచి నేను, నాన్న తప్ప ఇంట్లో ఎవరూ ఉండేవాళ్ళు కాదు. దాంతో నాకు ఆడవాళ్ల మనసు అర్థం కాని భాషలా తయారైంది. నాకు స్వప్నతో మాట్లాడి కన్విన్స్ చేయాలని ఉంది, కానీ మాట్లాడాలో తెలియడం లేదు. ఎంతసేపు నాకు నువ్వు కావాలి అని చెప్పగలుగుతున్నానే కానీ నేను తనకి ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నాను అత్తయ్య. బాధ్యత అనేది ఒక్కరే మోస్తే బరువు, ఇద్దరు మోస్తే బాధ్యత. తన మీద నాకున్న ప్రేమని నేనే మోస్తున్నాను. తను కూడా ఆ ప్రేమను తెలుసుకోవాలి. అప్పుడే మేము ఒకటవుతాం. అప్పుడే మా ప్రేమ కూడా బాధ్యతగా మారుతుంది. ఆ పని మీరే చేయాలతే. కాశీ మార్నింగ్ కాస్త త్వరగా వస్తావా? ఎందుకు? కాశీ నేను గుడికి వెళ్తాం. విన్నారా, నా కూతురు ఏమనిందో? వచ్చేటప్పుడు పికప్ చేసుకోనరా. ఎవరిని? మీ కాబోయే అల్లుడు గారిని. స్వప్న, ఏమైందమ్మా? నాకో సంబంధం తీసుకొచ్చారు. ఆ అబ్బాయికి నేను నచ్చాను, నాకు అబ్బాయి నచ్చాడు. ఒక మనిషి మనకు నచ్చినంత మాత్రాన జీవితాంతం కలిసి ఉండగలం అనే నమ్మకం ఏమీ లేదు. అందుకే పెళ్లికి ముందు మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలని వసంతతో చెప్పాను. రేపు వసంతని గుడికి రమ్మన్నాను, కలిసి వెళ్దాం అన్నాడు. అలా కుదరకపోతే తనని డైరెక్ట్ గా గుడికి రమ్మంటాను. నన్ను కాశీ గుడికి తీసుకువెళ్తే సరిపోతుంది. మీ ఇష్టం మేడం, డ్రైవర్ని కదా, ఎప్పుడు రమ్మన్నా వస్తాను. ఎవరిని పికప్ చేసుకోమన్నా చేసుకుంటాను. థ్యాంక్ యూ. దానికంటే మతి లేదు. నీకేమైంది అల్లుడు? ఎవరినో తీసుకురావడానికి నిన్ను వెళ్ళమంటే సరే అంటావేంటి? అంటే నువ్వు వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్తావా? రోజులు మంచిగా లేవు అత్తయ్య. ఆడపిల్లకి తోడు అవసరం. భర్తకు మించిన తోడు భార్యకి ఇంకేముంటుంది చెప్పండి? కళ్ళ ముందే ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. ఉంటానత్తయ్య. ఇంత మంచి మనిషిని మన అమ్మాయి ఎలా దూరం చేసుకోవాలనుకుంటోందండి? నీ కంటికి కనిపించిన మంచి నీ కూతురు కంటికి కనిపించక. బావు కరెక్ట్ గా చెప్పాడమ్మా. మనం వాడిని అర్థం చేసుకున్నాం. స్వప్న అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు మనం ఎదురు చూడాల్సిందే. మరి పెళ్లి ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నేనైతే నా కూతురి ఇష్టానికి వ్యతిరేకంగా
ఏమీ చేయలేను. బావ వరుస చూస్తుంటే స్వప్నకి వసంతతో పెళ్లి చేసేలా ఉన్నాడు. గాన్ని స్వప్నతో మాట్లాడమని చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తావండి దీపా? ఫోన్ చేసింది మీ మరదలు. నాతో చెప్పింది సరిపోలేదు అనుకుంటా. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. లిఫ్ట్ చేయడం అవసరమా? లిఫ్ట్ చేస్తేనే కదా మేడం గారు ఎందుకు చేశారో తెలిసేది. నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఉన్నావంటే ఒకలా మాట్లాడుతుంది, నువ్వు లేవు అంటే ఇంకోలా మాట్లాడుతుంది. ఇప్పుడు పాప ఒరిజినాలిటీ చూదువు గాని. దీపా చెప్పండి, ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఏ మీ ఆయనతో కబుర్లు చెప్తుంటే ఫోన్ చేశాను, లేదా సరసాలాడుతుంటే ఫోన్ చేశానా? మా కాపురం గురించి నీకెందుకు? హీట్ ఇంకా తగ్గినట్లేదు. ఎండాకాలం కదా, కాస్త ఉక్కపోతగా ఉంది. వేడి అంత తొందరగా తగ్గదులే. వాతావరణంలో హీట్ గురించి కాదు, ఉదయం జరిగిన గొడవ తాలూకా హీట్ గురించి. కొన్ని నువ్వు మోసుకుంటూ తిరుగు, మాకంత ఓపిక లేదు. అందుకే ఆ ఇంటి దగ్గర జరిగిన గొడవలని ఆ ఇంటి వాకిట్లోనే వదిలేసి గేటు దాటాను. మాటలు బాగా నేర్చుకున్నావు దీపా. అన్నప్రాసన జరిగింది ఈ రోజు కాదు కదా. కౌంటర్ అదిరిపోయింది. వట్టి పొగడ్తలేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి, అది చెప్పడానికే కాల్ చేశాను. మా బావ నీతో ఏమైనా చెప్పాడా? దేని గురించి? రేపు మా ఇంట్లో నేను ఇస్తున్న గెట్ టుగెదర్ పార్టీ గురించి. చెప్పాడు. చెప్తాడని తెలుసు. మరి ఎందుకు ఫోన్ చేయడం? నిన్ను స్పెషల్ గా నేనే ఆహ్వానించాలని. కార్పెట్లు పరుస్తున్నావా, పువ్వులు చల్లుతున్నావా? నీకోసం ఏవైనా చేస్తాను దీపా. ఎందుకో అంత ప్రేమ? కొన్ని మనం మాటల్లో చెప్పలేం, చేతల్లో మాత్రమే చేయగలం. ఆ చేతల్లో చేసేదేంటో మాకు చెప్తారా? నువ్వు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేస్తే నేను చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తాను. తప్పకుండా వస్తాను. నీ ఇంటికి నువ్వు రాకుండా ఎందుకుంటావులే? నా ఇల్లా? అదే, నువ్వు ఈ ఇంటి పని మనిషివి కదా, అందుకే అలా అన్నాను. నువ్వు నన్ను పని మనిషిగా పిలుస్తున్నావా, లేదా నీ బావ భార్యగా పిలుస్తున్నావా? నిన్ను అనుకోవడానికి పిలుపులు చాలా ఉన్నాయిలే దీపా. ఎలా పిలుస్తున్నావో చెప్పు, రావాలో వద్దో ఆలోచిస్తాను. మా బావ భార్యగానే పిలుస్తున్నా. తప్పకుండా రావాలి దీపా. ఫోన్ చేసి మరీ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ దీపా. బాయ్. విన్నావుగా, ఇది విషయం. ఏదో తేడా జరిగింది మరదలా. దీప సరిగ్గా గమనించుంటే నా మాటల్లో మార్పు అర్థమయ్యేది. నీ ఇంటికి నువ్వు రాకుండా ఎలా ఉంటావు అందుకు చూసావా? ఆ మాట కావాలని అన్నాను. అలాంటి మాట జ్యోత్స్న నోటి నుంచి వచ్చింది అంటే తనకేదో తెలిసింది బా. నువ్వైతే ఇప్పటికీ కనిపెట్టేవాడివి బావా. రేపు పార్టీలో ఏదో జరగబోతుంది. అది మీరు అస్సలు ఊహించలేరు. జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసి, అదేంటో రేపు మీకు అర్థమవుతుంది. జ్యోత్స్న ఏంటి గ్రాని? నా మనం అదే దీపన్ పిలిచావా? ఫోన్ చేసి మరి స్పెషల్ గా ఇన్వైట్ చేశాను. ఇంకా పిలవలేదేమో, నీ అంతు చూద్దాం అనుకున్నాను. తనే పార్టీలో స్పెషల్ అయినప్పుడు తనని పిలవకుండా ఎలా ఉంటాను గ్రాని? నా మనసులో మాట చెప్పావు. రేపు పార్టీలో దీపే స్పెషల్. దాన్ని స్పెషల్ గా పిలిచి బతికిపోయావు. లేదంటే నిన్ను బుతికి ఆరేసేదాన్ని. ఏమైంది గ్రానికి? ఎంత స్పెషల్ గా ట్రీట్ చేస్తుందేంటి? చేసుకోని ఈ గ్రాని ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తుందో తెలీదు. కాకపోతే నీకు మాత్రం ఒక విషయంలో ప్రామిస్ చేస్తున్నాను గ్రాని. అదేంటో తెలుసా? రేపటితో శత్రుశేషం మిగలకుండా చేస్తున్నాను. అదేంటో ఎలాగో రేపు ఈ పాటికి అందరికీ అర్థమవుతుంది. గుడ్ నైట్ దీపా. ఈ ఒక్క రాత్రి నువ్వు హ్యాపీగా పడుకో. ఎందుకంటే ఇదే నీకు చివరి రాత్రి.
ఇన్నాళ్ళు అది నానమ్మ కోపాన్ని చూసింది, ఇప్పుడు ఈ నానమ్మ ప్రేమను చూస్తుంది. గ్రానీ, ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. నేనంత ఖాళీగా లేను జోస్నా. ఏం చేస్తున్నావు? దీపావళి వచ్చే టైం అయింది, వెల్కమ్ పలకడానికి వెళ్తున్నాను. గ్రానీ, పని చూసుకోవే. గ్రానీ, రాత్రి నుంచి గ్రానీ బిహేవియర్ లో ఏదో మార్పు కనిపిస్తుంది. ఏమైంది గ్రానీకి? దాసు, ఎంతసేపు అయిందిరా వచ్చి? నేను ఇప్పుడే వచ్చానమ్మా, సార్తో మాట్లాడుతున్నాను. మనోడికి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. బయలుదేరారంట పారిజాతం, కాసేపట్లో వస్తారు. అదేనండి, ఎక్కడి వరకు వచ్చారో తెలుసుకుందామని. రాత్రి నుంచి చూస్తున్నాను, ఎందుకంత హడావిడి చేస్తున్నావు? వాళ్ళు గుమ్మంలోకి వస్తేనే సరిగ్గా పట్టించుకోవే. ఏంటిది ఈ రోజెందుకు వాళ్ల రాక కోసం అంత హడావిడి పడుతున్నావు? మా అమ్మ ఎప్పుడు అంతే సార్, కొన్నిట్లకి ఎందుకు హడావిడి చేస్తుందో తనకే తెలియదు. హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడిపోయిన దగ్గర నుంచి ప్రవర్తన కొద్దిగా తేడాగానే ఉంది దాసు. అలాంటిదేమీ లేదండి. మాకు తెలుస్తుంది కదా, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఈ రోజు మనవరాళ్లు వాళ్ళ అమ్మ కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేసింది. మనవాళ్లతో పాటు స్నేహితులు, బంధువులు కూడా భోజనాల కోసం వస్తున్నారు. నీ వైపు నుంచి ఏ తప్పు జరగడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైందండి. ఆయన ఎప్పుడు అంతే, పట్టించుకోకు. మనవడికి ఫోన్ చేసి నా మనవరాల్ని తీసుకొస్తున్నాడో లేదో కనుక్కోరా. దీన్నే అతి చేయడం అంటారమ్మా. నీకు అనవసరంగా నిజం చెప్పాను. ఏంట్రా, మా ఆయన ఏదో అన్నాడని నువ్వు కూడా నా గురించి తక్కువ చేసి మాట్లాడతావేంటి? తక్కువ చేసి మాట్లాడడం కాదమ్మా, నువ్వు నిజంగానే అత్యుత్సాహంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. చూస్తుంటే దొరికిపోయేలా ఉన్నావు. రే పిల్లబాతు బచ్చా, నేను యాక్షన్ చేస్తే రివార్డులు వస్తాయి, ఓవర్ యాక్షన్ చేస్తే అవార్డులు వస్తాయి. ఇవన్నీ చేస్తేనే చివాట్లు వచ్చేలా ఉన్నాయి. మీ అమ్మ ప్రతిభని నువ్వు తక్కువ అంచనా వేయద్దురా. నా కోసమే ఒక ప్రత్యేకమైన కేటగిరీని క్రియేట్ చేసి అవార్డు అందుకోగల స్థాయిరా నాది. ఇదేనమ్మా నా భయం. ఇలా నీ గురించి నువ్వు చెప్పుకుని దేపైన మనవరాలని ఎక్కడ చెప్పేస్తావో అని భయపడుతున్నాను. నేనేదో ఆవేశంలో కార్తీక్ ఇంటికి వెళ్ళాను గాని నిజం బయటపడలేదుగా. ఈ రోజు పరిస్థితి ఏంటో ఏం జరగదు. ముందైతే నా మనవరాల్ని రాని. అది నా మనవరాలని తెలిసిన తర్వాత తొలిసారి ఇంటికి వస్తోందిరా. మామూలు మర్యాదలు చేయకూడదు, అదరగొట్టాలంతే, అదరగొట్టాలి. అల్లుడు, నువ్వేమో నాతో అబద్ధం చెప్పించావు. మా అమ్మని చూస్తుంటే మనవరాలు దొరికిందన్న ఆనందంలో ఏం చేస్తుందో అని భయంగా ఉంది. నేనైతే మా అమ్మను కంట కనిపెట్టుకుని ఉండాలి. దీపా బాబా, ఎంజాయ్ చేయి. దీపా, ఎలా ఉన్నావు? చంటిదానా, ఇలారా. హాయ్ జోగ్రాని. ఏంటి దీపా, మెడేంటి ఇంత బోడిగా ఉంది? నల్లపూసలు వేసుకుంటే సరిపోతుందా? ఇదిగో నా నెక్లెస్ నీ మెళ్ళ వేసుకో. పారిజాతం గారు, నాకేమవుతండి? పరైదాన్లా పారిజాతం గారు అంటావేంటే? నానమ్మ అని పిలు. నేను చూస్తుంది మిమ్మల్నేనా? నన్నే అల్లుడు. ఫోన్ పాద్దే సిమ్ కొత్తది అన్నట్టు మనిషి పాద్దే, బుద్ధే కొత్తగా మారింది. అది మార్చింది మేనల్లుడే. లోపలికి రండి, ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నారే. ఏమేం చెల్లెమ్మా? ఏమీ లేదన్నయ్యా. కొన్ని పైకి చెప్పకపోయినా మొహం చూసి అర్థం చేసుకోవచ్చు డాడీ. నువ్వు అంత అర్థం చేసుకునే మనిషివే అయితే మాట అనే ముందే ఆలోచిస్తావు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకన్నయ్యా? ఏమోనమ్మా, కొన్నిసార్లు ఆలోచించకుండా వదిలేసే మాటలు దగ్గర వాళ్ళని కూడా దూరం చేస్తాయి. జ్యోత్స్న అలా మాట్లాడటం వల్ల ఎవరైనా బాధపడితే నేను క్షమాపణ చెప్తానన్నయ్య. వదినా, నువ్వు క్షమాపణలు చెప్పి మమ్మల్ని ఇంకా దూరం చేయకొదినా.
దయచేసి మీరంతా జరిగింది మర్చిపోండి. అలాగే మామయ్య గారు. కానీ ఉన్నట్టుండి జోస్ని పార్టీ ఎందుకు పెట్టిందో తెలుసుకోవచ్చా? మంచికి రీజన్స్ అవసరం లేదు మావయ్య. ఎవరి మంచికో. ఎన్ని సమస్యలున్నా ఎన్ని గొడవలున్నా మనమంతా ఒకటే మావయ్య. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. అందుకే ఈ రోజు మీరంతా సంతోషంగా ఉండండి. జరిగింది మర్చిపోండి. ప్రేమగా మాట్లాడుకో. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చండి. మనందరి జీవితాల్లోకి ఈ రోజు సరికొత్త వెలుగు తీసుకురావాలి. ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది. సరికొత్త వెలుగు తీసుకురావాల్సిన అవసరం లేదు, వచ్చేసింది. దీపా, పద లోపలికి వెళ్దాం. పదవే రామ్మా. గ్రానీ, ఆ అంత చేయి పట్టుకుని నడిపించాల్సిన అవసరం లేదు. వస్తుంది కదా. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోవే. నాకు నువ్వెంతో దీప కూడా అంతే. అమ్మా, ఇంకా చెప్పాలంటే దీపే కాస్త. అమ్మా. ఆ, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పదండి బావా, రండి. చెల్లెమ్మా పదమ్మా. అమ్మ దీప, రా రా. శౌర్య, గ్రానికి ఏమైంది? ఈ దీపం మీద ఇంత ప్రేమ చూపిస్తుందేంటి? మనం కూడా వెళ్దాం, పదండి. వారు ఎందుకు దీప్ మీద అంత ప్రేమ చూపిస్తుందో పాపం జోస్నకు అర్థం కావట్లేదు మావయ్య. నేను అబద్ధం చెప్పానని తెలిస్తే మా అమ్మ ఊరుకోదరా. ఏం పర్లేదు మావయ్య. లేకపోతే రేపు నువ్వురికి అన్నిటికీ తిడుతుందా? అలా నేను మీ అమ్మని తిట్టలేను కదా. ఏం చేయాలని బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ద్వేషించే వాళ్ళ మనసుల్లోకి ప్రేమను నింపటం కంటే పెద్ద శిక్ష ఉంటుంది. వారు ఈ పనిష్మెంట్కి అర్హురాలే మావయ్య. పద. పద. కూర్చో దీపా. పర్వాలేదు, నాకు మర్యాదలేమీ అవసరం లేదండి. నీకు మర్యాద చేస్తే నాకు నేను మర్యాద చేసుకున్నట్టే. చంటిదానా, నీకేం కావాలో చెప్పమ్మా. అమ్మమ్మ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ పెడుతుంది కదా, వెళ్ళి తీసుకుంటాను. నువ్వెందుకు వెళ్ళడం? నేను తెస్తానుగా. పర్వాలేదు, నేనే తెచ్చుకుంటాను. అమ్మా. శౌర్య, అయ్యో శౌర్య, అయ్యో అయ్యో, లేమ్మా లే. అయ్యో శౌర్య, ఏమైందమ్మా? దెబ్బ ఏమైనా తగిలిందా? పడింది రోడ్డు మీద కాదు, దెబ్బ తగలడానికి. శౌర్యని గుద్ది కింద పడేసిందే కాక జాలి దయ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నేను పడేయడమేంటి? అదే నన్నొచ్చి గుద్దుకుంది. నీ కళ్ళు కాకులు ఎత్తికెళ్ళాయే, అందుకే ఇక్కడేం జరుగుతోందో నీకు అర్థం కావడం లేదు. నేను నిజమే చెప్తున్నాను గ్రాని, శౌర్యని నేను గుద్దలేదు. చంటిది ఐస్ క్రీమ్ కోసం వంటగది వైపు వెళ్దాం అనుకుంది. ఇంతలో తమరు ఫోన్ మాట్లాడుకుంటూ అడ్డుగా వచ్చి డాష్ ఇచ్చారు. శౌర్య పడిపోయింది. తమరు అడ్డుగా రాకపోయి ఉంటే శౌర్య వంటగదిలోకి వెళ్ళి ఉండేది. ఓకే, నేను చూసుకుని గుద్దలేదని నువ్వే చెప్తున్నావు కదా. యువర్ ఆనర్, మిమ్మల్ని చూసి యాక్సిడెంట్ చేసినా చూడకుండా యాక్సిడెంట్ చేసినా శిక్ష ఒకటే అన్నట్టు, చూసి డాష్ ఇచ్చినా చూడకుండా డాష్ ఇచ్చినా శిక్ష ఒకటే కదా. ఒకటే. థ్యాంక్ యూ మై లార్డ్. విన్నావు కదా.